మహాలయ పక్షంలో ఏం చేయాలి? సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు మనిషి ఎంతగా ఎదిగినా, ఎంత దూరం పయనించినా తన మూలాలను మర్చిపోకూడదు. ఆ మూలాలే అతని జన్మకి, అతని సంస్కారానికి, సంస్కృతికి కారణం. అందుకనే ఏటా ఏదో ఒక సమయంలో మన పెద్దలను తలుచుకునేందుకు కొన్ని సందర్భాలను ఏర్పరిచారు. వాటిలో ముఖ్యమైనవి మహాలయపక్షం రోజులు. చనిపోయిన వారి ఆత్మ తిరిగి జన్మించాలంటే అన్నాన్ని ఆశ్రయించే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుందని శాస్త్రం చెబుతోంది. శ్రాద్ధకర్మలు సరిగా నిర్వహించకపోతే మనిషికి ప్రేతరూపంలో సంచరిస్తూనే ఉంటాడని చాలా మతాలు నమ్ముతాయి. ఈ రెండు వాదనలు నమ్మకపోయినా పూర్వీకులను తలుచుకోవడం సంస్కారం అన్నది మాత్రం కాదనలేం కదా. అందుకు ఓ సందర్భమే మహాలయపక్షం. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు వచ్చే 15 రోజుల కాలాన్ని మహాలయ పక్షమని అంటారు. మహాలయ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు విడుస్తాం కాబట్టి దీనికి పితృపక్షమని కూడా పేరు. ఇప్పటివరకు మనం పితృదేవతలకు చేస్తున్న